లోకాలు 14. సత్యలోకం, తపస్లోకం, జనలోకం, మహాలోకం, స్వర్గలోకం, భువలోకం, భూలోకం, అతళలోకం, వితళలోకం, సుతలలోకం, తలాతలలోకం, రసాతలలోకం, మహాతలలోకం, పాతాళలోకం. ఈ పాతాళలోకాన్ని దాటిన తర్వాత నరకం ఉంటుందనేది కొన్ని పురాణాల యొక్క గాథ. అయితే మన పూర్వీకులు కొంతమంది ఏమని చెప్పారంటే, మన శరీరమే ఈ 14 లోకాలకి కూడా ఒక ఉదాహరణని, మన శరీరం ఎలా అయితే ఉంటుందో లోకాలు కూడా అలాగే ఉంటాయని చెబుతూ ఉంటారు. అంటే ఈ ఫోటోలో చూపించిన విధంగా తల దగ్గర సహస్ర, తర్వాత అజ్న, ఆ తర్వాత విశుద్ధ, ఆ తర్వాత అనహత, ఆ తర్వాత మణిపుర, ఆ తర్వాత స్వాధిష్టాన, ఆ తర్వాత మూలాధార, ఆ తర్వాత అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు. సేమ్ మన శరీరం ఎలా అయితే ఉంటుందో ఈ విశ్వం కూడా అలాగే ఉంటుందన్న ఉద్దేశంలో ఎంతో మంది అయితే తెలియజేశారు మనకి. వీటన్నిటినీ పరిశీలించినట్టయితే పాతాళలోకం అనేది చాలా కిందన ఉంటుంది, భూలోకం కంటే ఎన్నో లోకాల కిందన ఉంటుందని అయితే మనకు అర్థమవుతుంది. సో ఈ పాతాళలోకం గురించి మనం ఎన్నో అద్భుతమైన విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్రహ్మాండ పురాణం మనకి ఏమని చెబుతుందంటే, హిరణ్యకశిపుడు సుమారుగా 10,72,80,000 సంవత్సరాల పాటు భూమిని పరిపాలించాడు. అంటే సుమారుగా 24 మహాయుగాల కంటే ఎక్కువ కాలం పాటే ఆయన భూమిని పరిపాలించాడు. అప్పట్లో భూమి ఏకఖండంగా ఉండేది, దాన్ని మనం ఇప్పుడు ప్యాంజియా అని పిలుస్తున్నాం. అలాగే అప్పట్లో సముద్రం కూడా ఒకటే సముద్రం కింద ఉండేది, ఆ సముద్రాన్ని పంతలాస అని పిలిచేవారు. అయితే ఈ భూమిని అప్పట్లో హిరణ్యాక్షుడు పంతలాస అనే మహాసముద్రంలో ముంచేస్తే, ఆ తర్వాత వరాహ అవతారంలో విష్ణుమూర్తి యొక్క 3వ అవతారం నీటి లోపల నుంచి భూమిని బయటికి తీసుకొని వచ్చి భూమిని కాపాడతారు. కొన్ని పురాణాల ప్రకారం విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారానికి హిరణ్యాక్షుడికి మధ్య యుద్ధం కొన్ని వేల సంవత్సరాల పాటు నడిచింది. ఆ తర్వాత వరాహమూర్తి గెలిచాడు. ఆ తర్వాత తన యొక్క పళ్లతో భూమిని నీటి లోపల నుంచి బయటికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ నరసింహస్వామి యొక్క అవతారం ఉంటుంది. అయితే దీని వెనక కూడా ఒక కథ ఉంటుంది. జయ, విజయ అనే ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకసారి సనక మహాముని ద్వారా ఒక శాపానికి గురవుతారు. అంటే ఆయన్ని విష్ణుమూర్తిని చూడడానికి అనుమతించకపోవడంతో వాళ్ళిద్దరిని కూడా శపిస్తాడు. ఏమనంటే, మీరిద్దరు కూడా అసురులుగా 3 జన్మలు ఎత్తుతారు అని. అయితే ఆ 3 జన్మలోని కూడా వాళ్ళు విష్ణుమూర్తి చేతిలోనే మరణిస్తారు. అలాగా మొదటి జన్మలోనే వాళ్ళు హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. హిరణ్యకశిపుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుణ్ణి పూజించొద్దంటాడు, ఈవెన్ తన కొడుకుని కూడా పూజించొద్దంటాడు. కానీ తన కొడుకేమో విపరీతమైన విష్ణు భక్తుడు, అతను ఇంకెవరో కాదు, ప్రహ్లాదుడు. అప్పుడు విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి సగం మనిషి సగం సింహంగా వచ్చి హిరణ్యకశిపుడిని వధిస్తాడు. మనుషులకి అలాగే ప్రహ్లాదుడికి కూడా విమోచనాన్ని కల్పిస్తాడు. ఆ తర్వాత వామన అవతారం, ఇది విష్ణుమూర్తి యొక్క 4వ అవతారం. బలి చక్రవర్తికి దైవభక్తి చాలా ఎక్కువ. దాని కారణంగా ఆయన ఎంతో మంది దేవుళ్ళని ప్రసన్నం చేసుకుని 3 లోకాలకి అధిపతిగా మారుతాడు. ఆ సమయంలో భగవంతులందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్లి కాపాడమని విష్ణుమూర్తిని వేడుకోగా విష్ణుమూర్తి వామన అవతారంలో భూమి మీదకు వస్తాడు. ఆ టైంలో ఒకసారి బలి చక్రవర్తి ఒక యజ్ఞం చేస్తాడు. ఆ సమయంలో వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వరాన్ని పొందుతాడు. అంటే ఏ టైంలో ఏమడిగితే దాన్ని బలి చక్రవర్తి ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అయితే వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి 3 అడుగుల నేలను అడుగుతాడు. దానికి బలి చక్రవర్తి అంగీకరిస్తాడు. అయితే అప్పటి వరకు చిన్న పిల్లాడిగా ఉన్న వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి అప్పుడు ఉన్నట్టుండి త్రివిక్రముడిగా మారతాడు. అప్పుడు ఆయన మొదటి పాదం భూమి మొత్తాన్ని ఆక్రమిస్తుంది, 2వ పాదం ఆకాశం మొత్తాన్ని ఆక్రమిస్తుంది. తర్వాత 3వ అడుగు ఎక్కడ వేయాలని అడిగితే అప్పుడు ఆ వామన అవతారంలో వచ్చింది విష్ణుమూర్తిని అర్థం చేసుకున్న బలి చక్రవర్తి తన తలపై పెట్టమంటాడు. ఆ తర్వాత బలి చక్రవర్తిని వామన అవతారంలోని విష్ణుమూర్తి నేరుగా పాతాళలోకంలోకి పంపడం జరుగుతుంది. అప్పుడే పాతాళలోకం ఏర్పడిందనేది కూడా కొన్ని కథలు చెబుతూ ఉంటాయి మనకి. అదే సమయంలో బలి చక్రవర్తికి అమరత్వాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇదంతా కూడా మనకి ఋగ్వేదంలో ఉంటుంది, అలాగే ఇంకెన్నో పురాణ వేదాల్లో కూడా ఉంటుంది. మనం ఇంకా చరిత్ర లోతుల్లోకి వెళ్ళాలి అంటే కొన్ని శతాబ్దాల క్రితం హిందువన్ అనే ఒక ప్రాంతాన్ని మత్స్యరాజులు పరిపాలించేవారు. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో మత్స్య రాజధానికి సంబంధించిన ఎన్నో ప్రాచీన కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ హిందువన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే భక్త ప్రహ్లాదుడి యొక్క తండ్రి అయిన హిరణ్యకశిపుడి పేరు మీదగానే వచ్చింది. అలాగే అహోబిలం నరసింహస్వామి టెంపుల్ కూడా ఏదైతే ప్రాంతంలో ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి నుంచి విష్ణుమూర్తి కాపాడాడో ఆ ప్రాంతంలోనే ఉంటుంది. అహోబిలం అనేది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లోని ఆళ్లగడ్డ మండలంలోని నల్లమల్ల హిల్ ఫారెస్ట్లో ఉంటుంది. ఇది ఈస్టర్న్ ఘాట్స్లోని కొండ ప్రాంతాలలో ఉంటుంది.
అలాగే హిరణ్యాక్షుడిని వరాహ అవతారంలో విష్ణుమూర్తి చంపిన ప్రాంతం కూడా నేపాల్ యొక్క తూర్పు భాగంలో ఉంటుందని కూడా కొన్ని ప్రాంతాల్లో మెన్షన్ చేయబడి ఉంది. దాన్ని వరాహ క్షేత్రం అని పిలుస్తున్నారు ఇప్పుడు. అది నేపాల్లోని ఈస్ట్ భాగంలో ఉన్న ధరన్ అనే ఒక సిటీకి సుమారుగా 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. అండ్ ఈ ప్రాంతంలో సప్తోక్షి మరియు కోకా నదులు కలుస్తూ ఉంటాయి. అలాగే నేపాల్లో నరసింహస్వామికి కాఠ్మండూలో ఒక దేవాలయం కూడా ఉంటుంది. కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ప్రహ్లాద మహారాజు త్రేతాయుగంలో ముల్తాన్ అనే ఒక పంజాబ్ స్టేట్లోని ఒక ప్రాంతంలో జన్మించాడని చెబుతూ ఉంటారు. ఆయన హిరణ్యకశిపుడికి జన్మించాడు. ఈ హిరణ్యకశిపుడు కశ్యప్ డైనస్టీకి చెందిన వ్యక్తి. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అయితే తన కొడుకు విష్ణువును పూజించడం నచ్చని తండ్రి అతన్ని ఇబ్బంది పెట్టేవాడు. అయితే ఆ సమయంలో విష్ణుమూర్తి నరసింహదేవుడిగా భూమి మీద అవతరించి హిరణ్యకశిపుడిని చంపాడనైతే కొన్ని గ్రంథాలలో ఉంటుంది. అలాగే ప్రహ్లాదపురి టెంపుల్ అనే ఒక దేవాలయం కూడా ఉంది. ఇది ముల్తాన్ అనే ప్రాంతంలో ఉన్న పురాతన కాలం నాటి హిందూ దేవాలయం. ఇది ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? పాకిస్తాన్లో ఉంది. ఒకప్పుడు దాన్ని కశ్యపూర్ అని పిలిచేవారు. ప్రహ్లాద మహారాజు తర్వాత ఈ ప్రాంతానికి ఈ పేరు పెట్టారు. అంతేకాకుండా నరసింహస్వామికి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా డెడికేట్ చేశారు. అండ్ కొన్ని చరిత్రలు ఏమని చెబుతున్నాయంటే ఈ ప్రహ్లాదపురిని లార్డ్ నరసింహస్వామి యొక్క అవతారానికి గుర్తుగా భక్తిగా ప్రహ్లాద మహారాజే నిర్మించాడని చెబుతారు. మరికొంతమంది ఏమో ఇక్కడ విష్ణుమూర్తి స్వయంభూగా వెలిశారని కూడా చెబుతూ ఉంటారు. మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న వాటిలో కింద కనిపిస్తున్న దేవాలయమే ప్రహ్లాదపురి దేవాలయం. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న పిల్లర్ నరసింహస్వామి పిల్లర్. అంటే ఏ పిల్లర్లోంచి అయితే నరసింహస్వామి బయటకు వచ్చి హిరణ్యకశిపుడిని చంపి ప్రహ్లాదుడిని కాపాడాడో ఆ పిల్లర్కి గుర్తుగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారని చెబుతూ ఉంటారు. దీనిపైన నరసింహస్వామి యొక్క విగ్రహం ఉండేది. కాకపోతే స్వాతంత్రం రాకముందే దాన్ని హరిద్వార్లోని ఒక దేవాలయంలోకి మార్చేశారని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఈ ప్రహ్లాదపురి దేవాలయాన్ని 1992లో కూల్చేశారు. అంటే ఇండియాలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందన్న వార్త వచ్చిన తర్వాత పాకిస్తాన్లో ఉన్న దీన్ని కూల్చేయడం జరిగింది. లేదంటే అంతకుముందు ఇంత అద్భుతంగా ఉండే ఈ దేవాలయం ఆ తర్వాత ఇలా మారిపోయింది. అయితే తన తండ్రి అయిన హిరణ్యకశిపుడు విష్ణుమూర్తి చేతిలో చనిపోయిన తర్వాత ప్రహ్లాదుడు ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పరిపాలించాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు విరోచనుడు. ఆ తర్వాత విరోచనుడికి పుట్టిన కొడుకే మహాబలి అంటే బలి చక్రవర్తి. అతనినే విష్ణుమూర్తి పాతాళ లోకంలోకి పంపించాడు. ఈ మొత్తం సంఘటన అంతా కూడా పాతాళ లోకానికి సంబంధించింది. కానీ దీని చుట్టూ ఎన్నో కథలు దాగి ఉన్నాయి. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే ఈ అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ తలాతల లోకాలు ఇంకేవో కాదు, ఇప్పుడు భూమి మీద ఉన్న 7 ఖండాలే అని చెబుతూ ఉంటారు. అంటే రసాతల ఆఫ్రికా ఖండం, అతల యూరప్, వితల ఏషియా, సుతల ఆస్ట్రేలియా మరియు దాని పైన భాగాలు, మహాతల నార్త్ అమెరికా, పాతాళ సౌత్ అమెరికా, తలాతల అంటార్క్టికా అని చెబుతూ ఉంటారు. భూమి మీద ఉన్న 7 ఖండాలే 7 లోకాలని చెప్పకపోయినప్పటికీ కూడా భాగవత్ పురాణంలో కావచ్చు, పద్మ పురాణంలో కావచ్చు ఈ లోకాల గురించి చాలా చోట్ల వ్రాయబడి ఉంది. విష్ణు పురాణంలో మరొక కథ ఉంటుంది. ఆ కథ ప్రకారంగా విష్ణుమూర్తి యొక్క 5వ ఇన్కార్నేషన్ అంటే 5వ జన్మ అయిన వామన అవతారం బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి స్థలం కావాలని అడిగాడని. సో మహాబలి చక్రవర్తి ఆ స్థలం మొత్తాన్ని కూడా ఇచ్చేసి సౌత్ అమెరికాకి అంటే ఇప్పుడు పాతాళ లోకానికి వెళ్ళిపోయాడని అయితే ఆ కథ చెబుతూ ఉంటుంది. అంటే బలి చక్రవర్తి దగ్గర ఉన్న మొత్తం ల్యాండ్లో 4/3 వంతులు అడిగినట్టుగా మనకు ఆ కథ చెబుతూ ఉంటుంది. అలాగే ఇందులో మనకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. హిరణ్యకశిపుడు దైత్యుడు అంటే దితి యొక్క పుత్రుడు, రాక్షసుడైతే కాదు. దితి దక్ష మహారాజు యొక్క 2వ పుత్రిక. మొదటి పుత్రిక అదితి. అదితి భగవంతుళ్ళకి జన్మనిచ్చింది. దితి శీర్ కశ్యపుడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపులకి జన్మనిచ్చింది. ఆ తర్వాత హిరణ్యాక్షుడు ఏకఖండంగా ఉన్న భూమి పాంజియాని పంతలాసాలో ముంచేయడం, వరాహ అవతారంలో విష్ణుమూర్తి అతన్ని చంపి భూమిని మళ్ళీ పైకి తేవడం, అప్పటి నుంచి వరాహ కల్ప అనేది మొదలవ్వడం, ఆ తర్వాత హిరణ్యకశిపుడిని 4వ అవతారంలో నరసింహస్వామిగా వచ్చి చంపడం, ప్రహ్లాదుడిని రాజు చేయడం, ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుడి కొడుకు మహాబలి చక్రవర్తి. అయితే ఈ కథ ఏమని చెబుతూ ఉంటుందంటే విష్ణుమూర్తి 3 పాదాల నేలను అడగలేదు, 3 వంతుల నేలను అడిగాడని చెబుతూ ఉంటుంది. అంటే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకున్నట్టయితే పాద అనే పదము నక్షత్ర పాదంతో సమానమవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క నక్షత్రంలోని కూడా 4 పాదాలు ఉంటాయి. దాని కారణంగా అతని దగ్గర ఉన్న మొత్తం స్థలంలో 3 వంతుల భాగాన్ని ఇవ్వమని అడిగినట్టుగా మనకి ఈ కథ చెబుతూ ఉంటుంది. అయితే ఆ టైంలో బలి చక్రవర్తి ఏషియాని, యూరోప్ని, ఆఫ్రికాని పరిపాలిస్తున్నాడు. సో ఆయన తన దగ్గర ఉన్న ఆ 3 హ్యూమన్ హ్యాబిటేషన్ ల్యాండ్స్ని కూడా వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఇచ్చేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి బలి చక్రవర్తి చేసిన ఈ త్యాగానికి మెచ్చుకొని నువ్వు భవిష్యత్తులో ఇంద్రుడు అవుతావని ఆయనకి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత
ఒక కండిషన్ని కూడా పెట్టాడు. ఏమనంటే ఈలోపు నువ్వు పాతాళ లోకానికి వెళ్ళి ఒక యజ్ఞం చేయవలసి ఉంటుంది అని. ఆ సమయంలో అతను ఈస్ట్ వైపు ప్రయాణించి, అంటే సౌత్ అమెరికాగా చెప్పుకోబడే పాతాళ లోకంలో సెటిల్ అయ్యారు. అయితే ఈ మార్గ మధ్యంలోనే ఆయన సుతల అంటే సౌత్ ఈస్ట్ ఏషియా మరియు ఆస్ట్రేలియాలోని ఐలాండ్స్, తలాతల అంటార్క్టికా, పాతాళ సౌత్ అమెరికా వీటన్నింటినీ కూడా కనుగొన్నారు. అండ్ అతని మనుషులందరూ కూడా మహాతల ప్రాంతంలో కూడా అంటే నార్త్ అమెరికాలో కూడా తమ యొక్క నివాసాలను ఏర్పరచుకున్నారు. అండ్ ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళని తాల్తాలక్స్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ టాల్టెక్స్ ఇప్పటికీ కూడా సౌత్ అమెరికాలోని మెక్సికోలోని చాలా ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. మాయా క్యాలెండర్ని రూపొందించిన మాయా అనే వ్యక్తి బలిచక్రవర్తికి 3 నగరాలను నిర్మించిన ఇంజనీర్ అని కొన్ని చరిత్ర గాథలు చెబుతూ ఉంటాయి. బలిచక్రవర్తి కోసం మాయా 3 నగరాలు నిర్మించాడు కాబట్టి బలిచక్రవర్తిని త్రిభువనక్ అని పిలుస్తారు. అంటే లార్డ్ ఆఫ్ 3 సిటీస్ అని అర్థం. పెరూలో ఉండే నాజ్కా లైన్స్ లో కూడా బలిచక్రవర్తి యొక్క సంకేతం ఒకటి కనిపిస్తుందని ఎంతో మంది చెబుతూ ఉంటారు. అయితే అలాగ బలిచక్రవర్తి తన జీవితాన్ని కొనసాగిస్తున్న టైంలో సర్పజాతి వాళ్ళు కూడా ఈ పాతాళ లోకానికి వెళతారు. ఎందుకు అంటే బలిచక్రవర్తి యొక్క పనులని, బలిచక్రవర్తి యొక్క కదలికల్ని ఒక గంట కనిపెడుతూ ఉండమని వామనావతారంలోని విష్ణుమూర్తి సర్పలోకానికి ఆజ్ఞాపించడంతో వాళ్ళందరూ కూడా అతని మీద ఒక కన్నేసి ఉంచాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి చేరుకుంటారు. ఆ సమయానికి అక్కడ కొత్తగా 7 కాలనీస్ ఏర్పడి ఆ కాలనీస్ అన్ని కలిసి నవాతల అని పిలువబడుతూ ఉంటాయి. నవ అంటే న్యూ అని, తల అంటే కాలనీ అని అర్థం. ఈ నవతల అనే పదం తర్వాత నవట్లాగా మారింది, ఆ తర్వాత నోహట్లుగా మారింది. ఇప్పటికీ కూడా సౌత్ అమెరికాలో ఈ ప్రాంతం ఉంది. మెక్సికో చుట్టుపక్కల ప్రాంతాల్లో నవా అన్న పేరుతో ఎంతో మంది మనుషులు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కూడా నోహాటలే. అయితే ఈ ప్రాంతంలో అంతకుముందు ఇంకొక సంఘటన జరుగుతుంది చరిత్రలో. ఇక్ష్వాకు వంశానికి చెందిన సాగర మహారాజు యొక్క కొడుకులందరినీ కూడా కపిల ఋషి ఈ ప్రాంతంలో కాల్చి బూడిద చేస్తాడు. అయితే ఆ సమయంలో భగీరథుడు గంగానదిని భూమి మీదకి తీసుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు. అలాగే మహాభారతంలో జనమేజయ మహారాజు ఈ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో పాములన్నిటినీ కూడా నాశనం చేస్తాడు. దానికోసం అతను సర్పయజ్ఞం చేస్తాడు. ఎందుకంటే తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజుని తక్షకుడు అనే ఒక పాము చంపేసింది కాబట్టి. అయితే ఆ సమయంలో ఈ సర్పాలన్నిటినీ కూడా అస్తికుడు కాపాడుతాడు. ఈ అస్తికుడి యొక్క వంశానికి చెందిన వాళ్ళే ఆ తర్వాత ఆస్టెక్స్ గా పిలువబడతారని కూడా కొన్ని పుస్తకాలు తెలియజేస్తున్నాయి. సో ఆస్టెక్ సివిలైజేషన్ మొదలైంది కూడా ఈ పాతాళ లోకం నుంచే అని ఒక చరిత్ర చెబుతుంది మనకి. అయితే ఈ పాతాళ లోకం ఎక్కడ ఉందంటే భూమి కింద సుమారుగా 70,000 యోజనాల కిందన ఉంది. ఒకవేళ అంత లోతు కనుక మనం తవ్వగలిగినట్టయితే మనం పాతాళ లోకాన్ని చేరుకోవచ్చని కొంతమంది చెబుతూ ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా, ఒకవేళ మనం గనక భూమి కింద నుంచి నేరుగా ఒక రంధ్రాన్ని చేసుకుని అవతల వైపుకి గనక వెళ్ళగలిగినట్టయితే మనం అవతల వైపుకి వెళ్ళి చూసే ప్రాంతాలు ఏంటో తెలుసా? మెక్సికో మరియు బ్రెజిల్. బలి చక్రవర్తి సుమారుగా 6 ప్రాంతాలని పూర్తిగా పరిపాలించాడు. తూర్పు నుంచి దక్షిణ భారతదేశం వరకు చాలా భాగాలని ఆయన మరియు ఆయన యొక్క 6 పుత్రులు పరిపాలించారు. వాళ్ళు పరిపాలించిన 6 ప్రాంతాలు ఏంటంటే అంగ, వంగ, కళింగ, సుమ్హ, పుండ్ర, ఆంధ్ర. ఈ 6 ప్రాంతాలు కూడా బెంగాల్ తీరం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరం వరకు ఉంటాయి. ఇప్పటికీ కూడా కేరళ ప్రజలు ఏమని నమ్ముతారంటే ఆ మహాబలి చక్రవర్తి ప్రతి ఏడాది కూడా వాళ్ళ యొక్క రాజ్యానికి తిరిగి వస్తాడని నమ్ముతారు. అండ్ ఆ రోజున వాళ్ళు ఓనంని సెలబ్రేట్ చేసుకుంటారు. మాయన్ సివిలైజేషన్ కి సంబంధించి కొన్ని వింతైన క్రీచర్స్ కనబడుతూ ఉంటాయి. ఈ మాయన్ సివిలైజేషన్ లో కనిపించే కొన్ని వింతైన క్రీచర్స్ యొక్క స్కల్ప్చర్స్ మనకి యక్షుల ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకి పురాణాలలో యక్షులు ఉంటారనే విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే కదా. అలాగే కొన్ని పురాణాలు ఏమని చెబుతున్నాయంటే యక్షుల యొక్క నివాస స్థానం పాతాళ లోకం అని చెబుతున్నాయి. సో డెఫినెట్ గా మాయన్ సివిలైజేషన్ కి పాతాళ లోకానికి ఖచ్చితంగా సంబంధం అయితే ఉందనైతే చాలా మంది ఇప్పటికీ నమ్ముతున్నారు. అలాగే మాయన్ సివిలైజేషన్ కి సంబంధించిన ఎన్నో కట్టడాల మీద ఎన్నో వింత వింత స్కల్ప్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి దానవుల ఆకారాలలో, దైత్యుల ఆకారాలలో, యక్షుల ఆకారాలలో, స్నేక్ గాడ్స్ ఆకారంలో, ఇలా వింత వింత ఆకారాలలో కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న అన్ని శిల్పాలు కూడా మాయన్ సివిలైజేషన్ లో బయటపడినవే. కానీ వీటన్నిటికీ కూడా భారతదేశంతో సంబంధాలు ఉన్నాయి, మహాభారతంతో సంబంధాలు ఉన్నాయి, పాతాళ లోకంతో సంబంధాలు ఉన్నాయి. సో పాతాళ లోకం అనేది ఒక ఊహ కాదు, పాతాళ లోకం అనేది నిజంగానే ఉందనైతే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ ఇప్పటికీ కూడా ఈ పాతాళ లోకం అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో ఉందనైతే ఎవరికి కూడా అర్థం కావట్లేదు. బట్ ఎన్నో వేరు రకాల డీటెయిల్స్ ని చెక్ చేసిన తర్వాత ఇండియా కింద భాగంలో 70,000 యోజనాల కిందన మెక్సికో యొక్క కింద భాగంలో పాతాళ లోకం ఉందనైతే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది పూర్తిగా పరిశోధనలు చేస్తే తప్ప తెలియదు. కానీ మనకి ఎన్నో పురాణాలు తెలియజేస్తున్న ప్రకారం అయితే ఇదే వాస్తవం.
సో పాతాళ లోకం అనేది ఒక ఊహ కాదు, అది నిజంగానే ఉంది. మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, మన పురాణాలలో చెప్పిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగానే జరిగాయనైతే ఇటువంటి ఎన్నో విషయాలు బయటపడి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా విన్న తర్వాత మీకు పాతాళ లోకం ఉందనిపిస్తుందా లేదనిపిస్తుందా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు మన ఛానల్కి మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయొచ్చు. లేదంటే లైక్, షేర్ బటన్ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీకు తోచినంత అమౌంట్తో మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకున్నా, లేదంటే ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నన్ను వీడియో చేయమని అడగచ్చు. దానికోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అయ్యి మీరు అడగాలనుకున్న టాపిక్ గురించి అడగండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ.